ఫస్ట్ లంగ్‌లో వాటర్ చేరేదాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటామనమాట. ఓకే. అదెందుకు చేరిద్దంటే యూజువల్లీ చెస్ట్ వాల్‌కి, హ్మ్. లంగ్స్‌కి మధ్యలో చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటది. హ్మ్. సో, అదేంటంటే ఫిక్షన్ అంటే గాలి తీసుకొని గాలి వదిలినప్పుడు మనకి లంగ్స్ బయట 2 లేయర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. పారటల్ లేయర్, విసరల్ లేయర్ అని 2 ఉంటాయి. ఓకే. సో, ఆ రెండిటి మధ్యలో గ్యాప్ చాలా తక్కువుంటదనమాట. హ్మ్. సో, అది ఏంటంటే ఆ గ్యాప్ తక్కువుండటం వల్ల ఏమైద్దంటే స్లైడింగ్ లంగ్ ఫంక్షన్ అంటే గాలి తీసుకున్నప్పుడు ఎక్స్‌పాండ్ అవ్వడం, రిలీజ్ అవ్వడం దానివల్ల ఫిక్షన్ వల్ల హ్మ్. ఆ గ్యాప్ అనేది ఉంటదనమాట. ఓకే. సో, ఆ గ్యాప్‌లో ఏమన్నా వాటర్ ఫార్మ్ అవుతే దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. ఓకే. సో, ప్లూరల్ ఎఫ్యూజన్ ఏంటంటే 2 లేయర్స్ సపోజ్ ఇందాక చెప్పినట్టు పారటల్ లేయర్, హ్మ్. విసరల్ లేయర్. హ్మ్. ఆ 2 పొరల మధ్యలో హ్మ్. ఫ్లూయిడ్ చేరితే మనం దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం అనమాట. ఓకే. దానికి కారణాలు చాలా రకాలుంటాయి. హ్మ్. ఒకటి టీబీ, హ్మ్. ట్యూబర్‌క్లోసిస్. హ్మ్. 2 ఇన్ఫెక్షన్స్ ఏమన్నా నిమోనియా గాని, ఆటి గాని దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఓకే. సో, ఎఫ్యూజన్స్ అనేవి 2 రకాలుంటాయన్నమాట. హ్మ్. ఒకటి ఎక్సిడేట్ ప్లూరల్ ఎఫ్యూజన్, హ్మ్. ట్రాన్సిడేట్ ప్లూరల్ ఎఫ్యూజన్ అని 2 ఉంటాయి. ఓకే. సో, ఎక్సిడేట్ ప్లూరల్ ఎఫ్యూజన్స్ ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఇందాక మాట్లాడుకున్న టీబీ గానీ, హ్మ్. లేదంటే మాలిగ్నెన్సీస్ గానీ, హ్మ్. లేదా నిమోనియాస్ గానీ, మాలిగ్నెన్సీస్ అంటే? క్యాన్సర్స్, క్యాన్సర్స్. ఓకే. క్యాన్సర్స్ హ్మ్. హ్మ్. లేదా నిమోనియాస్ గానీ, లేదా రుమటైడ్ ఆర్థరైటిస్‌లో హ్మ్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. సో, దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.